కొన్న తర్వాత పనులు గట్టిపడి అదే ప్రశిక్షణ చేస్తాను. ఇక్కడే ఆర్వీకేలో కూడా నేను పళ్ళు కూడా ఎక్కువగా తయారు చేస్తాను. ఇంకా అదేవిధంగా రోజువారీగా ఉపయోగించే డిష్ వాష్ మామూలు మనం వింబార్ వాడుతుంటాము. దాని అవశేషాలు పళ్ళల్లో ఉండడం వల్ల క్యాన్సర్ కారకంగా ఉంటుంది. సిగ్గులు ఇది రెండు కూడా ఒకే రకమైన ఇది ఇంకా సులభమైన పద్ధతి డిష్ వాష్. అందరూ ఊరికి నాకు కన్ఫర్ట్ ధూప్ స్టిక్స్ కూడా చేస్తాను. ఈరోజు మనకు ఇంకా కుంకుమ అది తయారీ విధానం చేస్తాను. ఇంటికాడ చేసుకోవాలి, అది లాంగ్ ప్రాసెస్ కాబట్టి మొదటగా పళ్ళ పొడి విషయాలు చెప్తాను రాసుకోవాలి. నా పేరు కాంబోజ్ మహేంద్ర కుమార్, మోత్కూరులో ఉంటా, యాదగిరి భువనగిరి జిల్లా. పేరు కే మహేంద్ర కుమార్. 905 మళ్ళీ 905 7542. పల్లపొడి అంటే మొదటగా ఉంచేసారు. ఎందుకంటే మొదటగా ఎంత మార్చి ఉంటుంది కాబట్టి వేడితో దొరికితే చాలా బాగుంటుంది. తర్వాత బ్రష్తో కూడా దొరుకుతుంది. వేడితో దొరకడం వల్ల చిగురు ఒక 10 రోజులలో ఫలితం ఖచ్చితంగా కనిపిస్తుంది. అక్కడ ఒక 4 రోజులు బంద్ పెట్టారనుకోండి, మనకి ఇంకా వేరే కోల్పోయినట్టుగా అనిపిస్తుంది. దీంట్లో దంతమందిలో కూడా భస్మం అంటే తెలుసు కదా, పేడన అయితే మీరు విడిగా చేయాల్సిన అవసరం లేదు. మామూలుగా పేడన తీసుకొచ్చి విడివిడిగా ఆరబోసుకోవాలి. పూర్తిగా ఎండిన తర్వాత నేను మిక్సీలో వేస్తాను. నేను చిన్న స్థాయిలో తయారు చేస్తాను. అన్న చెప్పినట్టు పలవరైజర్, మనం పెద్ద ప్రోడక్ట్ చేసినప్పుడు పలవరైజర్ కొడుతుంది. అంటే కిటికీది కొత్తగా వచ్చేటువంటి కిటికీది ఇద్దరికి రాను ఉండేది, ఇప్పుడు చక్రం ఉంటుంది. అది మెత్తడి పొడి చేసేస్తుంది. మనం జాలిగా మార్చేసుకుంటే ఆ విధంగా వచ్చేస్తుంది. గోమయ భస్మం అంటే అట్లా ఎండబెట్టిన పేడను మనం కాల్చాలి, బాగా కాల్చాలి. కాల్చినప్పుడు మనకు అది వచ్చేస్తుంది. దాన్ని కూడా మళ్ళీ నేను మిక్సీకి వేస్తాను. కాల్చిన తర్వాత బాగా చేతులతో పిసికేసేసి మిక్సీకి వేస్తాను. మిక్సీకి వేసిన తర్వాత సన్నని జల్లెడతో పిండి జల్లెడ ఇంకా అందులో ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. మనం ఎంత జాగ్రత్తగా సేకరించినా కూడా దాంట్లో ఆవు తిన్న దాని పదార్థంలో ఉన్న వేరు వేరు గట్టి పదార్థాలు ఉంటాయి. తగలబెట్టినప్పుడు కూడా ఆ గట్టితనం వస్తుంది. ఒక విషయం అర్థమైంది అనుకుంటా, గోమయ భస్మం ఎట్లా తయారు చేయాలి అంటే మనం పిడికలు చేయకుండా వచ్చిన పిల్లలు వచ్చినట్టు చిన్న చిన్న ముక్కలుగా విభజన చేసేసి బాగా ఆరనిచ్చి మంచిగా ఎండింది అనుకున్న తర్వాత దాన్ని మిక్సీలో తిప్పేసి లేదా కాలబెట్టేసి వచ్చిన కూడలు చేతితో పిసికి తర్వాత జల్లెడ బట్టి గోమయ భస్మం ఇట్లా ఫైన్ పౌడర్గా తయారు చేసుకోవాలి. గోమయ భస్మం మొదటి అది చెప్తాను. ఒకసారి 500 గ్రాములు గోమయ భస్మం తీసుకోవాలి. ఇంకా రెండవ అతిపెద్ద పదార్థం ఏంటంటే త్రిఫల. ఇది మార్కెట్లో దొరుకుతుంది త్రిఫల. ఇప్పుడు వాళ్ళ ఇప్పుడు బేగం బజార్లో ఉన్నాడు, కిచెన్ లాల్ మదన్ లాల్లో దొరుకుతుంది. బేగం బజార్లో దొరుకుతుంది. అది 300 గ్రాములు. 500 గ్రాములు గోమయ భస్మం, 300 గ్రాములు త్రిఫల చూర్ణం. ఇంకా అమృతధార కలుపుతాం ఇందులో కూడా. అమృతధార ఇది సపరేట్గా తయారు చేసుకోవాలి. అమృతధారకు 3 పదార్థాలు అవసరమైంది. అది పక్కన రాసుకోండి. అమృతధార తయారీ నేను చెప్తాను. అమృతధార కావాల్సిన పదార్థాలు పుదీనా పువ్వు షాపులో అక్కడే దొరుకుతుంది. కిచెన్లో మదనలో దొరుకుతుంది. తర్వాత వాము పువ్వు, పుదీనా పువ్వు, వాము పువ్వు, పచ్చకర్పూరం. అన్ని సమాన పాలు. మీరు 10 గ్రాములు తీసుకుంటే 10 గ్రాములు, 100 గ్రాములు తీసుకుంటే 100 సమపాలలో మెత్తడి పొడి చేయాలి. ఊరికే కూడా కాదు, కరిగిపోతుంది. కూడా ఒక చోట వేస్తే సరిపోతుంది. గ్లాస్ దాంట్లో వేయాలి, లేదా మంచి ప్లాస్టిక్ దాంట్లో వేయాలి. 3 ఒకే దగ్గర పెట్టేస్తే ద్రవంగా మారిపోతుంది.
ఆ ద్రవం కూడా ఇందులో మనం వాడతాం. అమృతధార ఎంత కలపాలి అంటే ఒక 40 ml. 40 ml మన తర్వాత చెప్తా. నేను ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ చెప్తున్నా, విధానం తర్వాత చెప్తాను. 40 ml 40 మిల్లీలీటర్లు అమృతధార. ఇప్పుడు అమృతధార ఎట్లా తయారు చేయాలని చెప్తాం. వాము పువ్వు, పుదీనా పువ్వు, పచ్చకర్పూరం సమాన పరిమాణం తీసుకోవాలి, ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకోవాలి. ఇవి 3 అంటే కొంచెం గట్టిగా ఉంటాయి, ఇంత బిల్లగా ఉంటాయి. చూసుంటారు వాము పుదీనా పువ్వు చూసుంటారు మనం రెగ్యులర్ వాడతాము. దాన్ని కొంచెం చూర్ణం చేసి ఒక గాజు పాత్రలో వేసి కలిపేస్తే అది ద్రవంగా మారిపోతుంది. అదే అమృతధార అవుతుంది. అది దానికి కూడా సపరేట్ ఉపయోగాలు ఉన్నాయి. అది తినేసినప్పుడు కానీ, తర్వాత మనకు వామిటింగ్స్ అయినప్పుడు కానీ, తలనొప్పి వచ్చినప్పుడు కానీ, ఇట్లాంటి వాటిని మనము ఒక గ్లాస్ టీ గ్లాసులో వేడి గోరువెచ్చ నీరు తీసుకొని 1 లేదా 2 డ్రాప్లు 2 సమయాలలో తీసుకుంటే తగ్గిపోతుంది. అట్లా కూడా ఉపయోగించుంటాలి. పళ్ళ పొడిలో కూడా ఉపయోగిస్తాం. అది 40 ml. సైంధవ లవణం 30 గ్రాములు. సైంధవ లవణం రాక్ సాల్ట్ అంటాం. నల్ల ఉప్పు ఇది కూడా 30 గ్రాములు. లవంగం పొడి, లవంగాలను మిక్సీ చేయడం, ఫైన్ పౌడర్ తయారు చేసుకోవడం, దాంట్లో 8 గ్రామ్స్ కలుపుకోవడం. 8 గ్రామ్స్ లవంగం. వేప పొడి, అది వేప బెరడు పొడి. ఇంకా ఎక్కువ బాగా ఉండాలంటే మనం పళ్ళలో వాడేటువంటి దాని పెట్టడానికంటే పళ్ళకుండా వాడే పరిమాణంలో ఉన్న బెరడు తీసి ఎండకి ముక్కలు చేసి ఎండబెట్టి దాన్ని మిక్సీ చేస్తామా, పళ్ళ దాన్ని వేస్తామా వేస్తే బాగా వస్తుంది. దాంట్లో ఎక్కువ లింబిడ్ ఎక్కువ ఉంటుంది. అది 50 గ్రామ్స్. 50 గ్రాములు. తోడక బెరడు తోడక దాని కూడా 50 గ్రామ్స్. లవంగం నూనె, లవంగం పొడితో పాటు లవంగం నూనె కూడా వేస్తాం. అది 30 ml. ఇవన్నీ ఒకటే షాప్లో దొరుకుతాయి. లవంగం నూనె 30 మిల్లీలీటర్ 30 ml. 30 గ్రాములు 30 మిల్లీలీటర్లు. ఇవి సరిపోతే ఇంకా కూడా మనం దాని ఉత్తరేణి చేతుల పొడి, ఉత్తరేణి అంటే ఇది అదనంగా మీకు అవసరం. ఇది సరిపోతుంది, ఎంతవరకే చేస్తాను. ఉత్తరేణి చేతుల పొడి, తుమ్మబెర్ర పొడి, జాజికాయ, జాపత్రి స్మాల్ క్వాంటిటీస్లో మన ప్రాక్టీస్లో మనం తయారు చేసుకోవాలి. ఓకే, భస్మం తయారు చేసిన తర్వాత ఇవన్నీ వేరుగా పొడులు చేసుకొని మనం కలపాల్సిన మిక్సీలో ఉంటాం. మనము చిన్న మిక్సీలో ఒక 150 గ్రామ్సే పడుతుంది. ఇది దాదాపు అంతే ఉంటుంది. 150 to 100 గ్రామ్స్ ఉంటుంది. ఇంత తయారవుతుంది. 1/4 కిలోకి ఇంత తయారవుతుంది. మనం తీసుకునే 500 ml పార్టీ చేసేసి ఆ పర్సెంటేజ్ ప్రకారం మిక్సీలో ఎంత పడుతుందో ఇవన్నీ విడివిడిగా పొడులు చేసుకున్న తర్వాత ఈ గోమయ భస్మం మిక్సీలో వేసి ఎంత తీసుకుంటే దాని పర్సెంటేజ్ ప్రకారం ఇప్పుడు చెప్పిన 500 గ్రాముల భస్మము, 300 గ్రాముల త్రిఫల, తర్వాత లవంగం పొడి, పటిక పొడి కూడా వేయండి. పటిక పొడి ఒక 10 గ్రామ్స్ వేయండి. పటిక మనం ఇప్పుడు చూపించాం. పటికలు ముందుగా అక్కడ చూపించారు. స్ఫటిక అంటారు, గడ్డలు చూసుకుంటాను చేస్తారు కదా, అదే ఒకరిగా ఉంటుంది. పటిక అంటారు. స్ఫటిక మిక్సర్ దాని పటిక పొడి కూడా 10 గ్రామ్స్. ఎక్కువ వేయదు. గట్టిదనానికి అదే పండ్ల యొక్క చిగుళ్ళ గట్టిదనానికి పట్టిక బాగా పనిచేస్తుంది. ఎంత వేసుకున్నా ఏం లేదు. అది ఎంత ఎక్కువ వేసినా ఏం లేదు. అది 50 గ్రామ్స్ వేసుకోవచ్చు. అదే దాన్ని మన ఏ పాలమైనా కాదు, ఎక్కువ కాదు. 50 గ్రామ్స్ కింద 50 గ్రామ్స్ లోపల ఎంత వేసుకోవచ్చు. ఈ పొడి దాన్ని కూడా ఎక్కువ వేయాల్సింది.
రేషియో వేరే ఉంటుంది. రివర్ పొడి దొరుకుతుంది, మనం మీరు ఏం తెచ్చుకోకండి. తానికాయ, కారకాయ, ఉసిరికాయ ఏం తెచ్చుకోకండి, పౌడర్ దొరుకుతుంది మనం. త్రిఫల అనేది త్రిఫల రేంజ్ 300, 200, 100. 300 ఉసిరి, 200 కారకాయ, అట్లా ఉంటుంది. అది అవసరం లేదు, దొరుకుతుంది మార్కెట్లో దొరుకుతుంది కదా రెడీగా. దానికి ఏమి మన వాటిని చెప్తున్నా, మాకు పువ్వు వాటికి కూడా 17,000 వేస్తారు, 2,000 రూపాయలు ఇస్తారు. లేదు, డైరెక్ట్గా పట్టిక తెచ్చేసుకొని దంచి చేసుకొని వేసుకోవాలి. నేరుగా పొడి చేసి వేసుకోవడం ఫైనల్ ఒక విధానం అంతే. విధానం ఇవి కాంటెంట్స్. వీటిని భస్మం తీసుకొని తర్వాత త్రిఫల వేసి దాంట్లో అన్ని పొడులు వేసి చివరగా లవంగం నూనె తర్వాత అమృతధార అవన్నీ వేసి మిక్సీ బాగా కలిసేటట్టు కనిపిస్తాయి. పన్ను కూడా తయారు అంతే. ఇది వేలుతో తోమడం. మన వాళ్ళైతే మధ్య వేలుతో తోమంటారు. మధ్య వేలుతో తోమితే చాలా మంచిది. బ్రష్ కూడా వేయచ్చు, లోపల బయట వేయచ్చు. మీరు 10 రోజుల లోపల గట్టిపడడం మొదలైతే ఇది ఆపితే వల్ల మొదటి రిజల్ట్ ఉంటుంది. చూడండి చాలా బాగుంటుంది. తెచ్చిన మరి అవసరం ఉంటే ఒక ప్యాకెట్ మొదలు పెట్టేసి వెంటనే నేను నోరు కూడా తోమాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. ఫస్ట్ ఒకసారి నోరు చేసి మన నోరు మనకు కడగాల్సిన అవసరం లేనంత గొప్పగా ఉంటుంది. రైట్. ఇంకొకటి మీరు ఏదైనా నేరుగానే పొడి చేసి వేయడమే. తుమ్మగా మీకు ఇష్టం. మనకు అవసరమైన ఇంగ్రీడియంట్స్ కనుకొచ్చినారు. అవసరం జామ ఆకు, ఎందుకంటే జామ వెరడు కూడా పెట్టారని ఇస్తుంది. మనకు తెలిసి ఊళ్ళో ఏం చేస్తాము, జామ పూలు వేస్తాము, గానుగ పూలు వేస్తాము, వేప పూలు వేస్తాము, తుమ్మ పూలు వేస్తాము, ఊళ్ళో వేస్తాం. కాబట్టి అవన్నీ కొంచెం కాంటెంట్స్ ఉంటే సమృద్ధిగా ఉంటుంది. అది తర్వాత డిష్ వాష్ గిన్నెలతో ఇది ముందరగా ప్రారంభించడం. మాతృమూర్తులు అందరికీ ఇండియన్స్ ఏంటంటే ఈ పళ్ళపొడి ఆరోగ్యం వస్తుంది. ఇంకా పూర్తి ఆరోగ్యం వంటశాల వెళ్ళిపోతుంది. కాబట్టి పూర్తిగా చెడిపోకుండాడానికి దీన్ని మనం వెంటనే తయారు చేస్తాం. పెద్ద పని లేదు దీంతో. డిష్ వాష్కు కాంటెంట్స్ రాసుకోండి, అంటే ఏమేమి పదార్థాలు అవసరం. భస్మం, ఇదే గోమాయ భస్మం. సేమ్ పళ్ళపొడికి ఎట్లయితే భస్మం చేసినామో ఇక గోమాయ భస్మం అంటే అట్లా తయారు చేసుకోండి. కుంకుడుకాయల పొడి, ఇది కూడా దొరుకుతుంది, పొడి చేసి దొరుకుతుంది. సాయం తెచ్చి కొట్టాలంటే మీ వల్ల కాదు. అది కొడుతుంటే మిక్సీలో వేసి అనుకో మీరు అక్కడ ఉండాలి. భస్మం 1 కిలో, భస్మం 1 కిలో. కుంకుడుకాయల పొడి 100 గ్రాములు. నిమ్మ చెక్కల పొడి 100 గ్రాములు. నిమ్మ తొక్కలు, మన నిమ్మకాయల రసం తీసేసిన తర్వాత బాగా ఎండబెట్టి ముక్కలు చేసి మనం పల్వరైజర్ మిక్సీలో అంటే కష్టం అవుతుంది. మనం పిండి పెట్టే గిన్నె దగ్గర పట్టించుకోవచ్చు. సరిపోతుంది. ఇవన్నీ కలిపేస్తే డిష్ వాష్ అంతే. 3 ఐటమ్స్. 100 గ్రాములు భస్మం కిలో, 100 గ్రాముల కుంకుడుకాయల పొడి, 100 గ్రాముల నిమ్మ తొక్కల పొడి. డిష్ వాష్ రెడీ అయింది. సింపుల్ కదా. కొంచెం నూరుగా కావాలంటే కొంచెం కుంకుడుకాయల పొడి వేసుకునే నష్టం ఏం లేదు. కుంకుడుకాయల పొడి మనకు నూరు వస్తుంది. పెద్దగా నూరు రాదు, మన సబ్బు పెట్టిన నూరు రాదు. వెండి పాత్రలు దొరికితే కూడా చాలా తెల్లగా అవుతుంది. నేను వెండి కిరీటాలు మీద దొరుకుతుంది, దాంతో చక్కగా వెలిసిపోతుంది బాగా. అట్లా కూడా చేయొచ్చు. ఇంకో ప్రాసెస్ చెప్తా. ఏమి చేయాల్సిన అవసరం లేదు, అన్నీ ఉన్నాయి రెడీగా తీసుకొని పెట్టినాను. లేదా అర్థమైంది అంటే ఓకే. ఏది పొడి మనకి సబ్బులాగా తయారు చేయడం చేయొచ్చు, కానీ మళ్ళీ కెమికల్ కలపాల్సి వస్తుంది. ఇది ప్రాసెస్ కదా, చాలా సులభంగా. కుంకుమ చేస్తారా? పసుపు కొమ్మలు, కుంకుమ, సహజ కుంకుమ, కుంకుమ మనం రోజు పెట్టుకున్న గుర్తు. నేను కూడా ఈ మధ్య తయారయ్యేది పెట్టుకుంటున్నా. 3 రోజులు స్నానం చేసినా పోతలేదు గుర్తు. మనది కాదు, బయట కొనుక్కొచ్చిన కుంకుమ పెట్టుకుంటే
స్నానం చేసినారు 3-4 సార్లు సబ్బు పెట్టినా పోవట్లే అంటే అంత గొప్పగా ఉందన్నమాట. ఓకే, పసుపు కొమ్ములు 1 కిలో, నిమ్మరసం 1 కిలో, పసుపు కొమ్ములు, నిమ్మరసం కిలో జోకాలి. లీటర్ అట్లయినా ఇట్లయినా బరువు ఉంటుంది. నిమ్మరసం చాలా బాగుంటుంది. వెలిగారం ఇది అవసరం దొరుకుతుంది. మామూలుగా మల్లార్ మార్కెట్ అప్పుడు వెలి వేసుకేటప్పుడు వెలిగారని ఇది కూడా కిషన్లాల్ మదనాల్లో దొరుకుతుంది. ఎక్కడ వెలిగారం వెలిగారం వెనిగారం అట గోరెక్స్ గోరెక్స్ వెనిగారం గోరెక్స్ అని ఈ గోరెక్స్ తెచ్చుకోవాలి. అది గోరెక్స్ పౌడర్ కాదు, అది వేరే సపరేట్ గడ్డగా దొరుకుతుంది. చెప్తా, అది వెలిగారం 150 గ్రాములు. వెలిగారం వెల్లిగారం అన్నాడు. వెలిగారం తెల్ల ముద్దలు ఉంటాయి. గోల్డ్ స్మిత్ అంటే అవసరం వాళ్ళ దగ్గర పోతే దొరికిపోతుంది. అది వాళ్ళు ఏదంటే వెలిగారం. తర్వాత పటిక వెలిగారం 120 గ్రామ్స్ 120 గ్రాములు. పటిక ఇప్పుడు దాకా చెప్పిన పటిక ఇది మన పల్లెటూరు కలిగిన 8 గ్రాములు 10 గ్రాముల పటిక. ఇక్కడైతే 40 గ్రాములు. 40 గ్రాములు పటిక 40 గ్రాములు. సో మనం ఎంత చిన్న ముక్కలు చేస్తే అంత మంచిది. పసుపు కొమ్మలు బాగా ఎండబెట్టేసేసి చిన్న కొమ్మలు చేసేసి ఇవి పొడి చేయాలి. వెలిగారం పొడి, పటిక పొడి మనం చెప్పిన పాలలో మెత్తటి పొడి చేసి నిమ్మరసంలో వేసి కలపాలి. నిమ్మరసాన్ని కలిపిన తర్వాత ఈ పసుపు కొమ్మలు అందులో వేయాలి. పలగొట్టిన పసుపు కొమ్మలు అందులో వేయాలి. వెంటనే కొత్త రెడ్డిగా వాసన ఉంటుంది. ఇది మొత్తం పూర్తిగా పీల్చుకోవాలి, ఎండబెట్టాలి. ఇంకేమైనా రసం మిగిలింది ఇంకా బాగా ఎర్ర కావాలంటే ఇదే రసం 2 సార్లు చేయాలి. అవే దాన్ని అంటే ఎండి పీల్చేస్తుంది కదా, కొంత ఎరుపు ఉంటుంది. ఇంత ఎరుపు కావాలి అంటే మరొకసారి 1 కేజీ నిమ్మరసం, మళ్ళీ 150 గ్రాముల వెలిగారం, మళ్ళీ 40 గ్రాముల పటిక, మళ్ళీ పొడి, మళ్ళీ నిమ్మరసంలో కలిపి ఒకసారి ముంచి తీసినటువంటి ఆ పసుపు కొమ్ములను మళ్ళీ అట్లా వేస్తే కావలసినంత ఎరుపు వస్తుంది. దీన్ని మెత్తడి పొడి చేసేసుకోవాలి. కొంచెం అంటుకునే తత్వం తక్కువ ఉంటుంది. దాన్ని ఆముదం కానీ నువ్వుల నూనె కానీ అంటే మనం పొడి అయిన తర్వాత చేతులకు మనం ఇలా నెత్తి పెట్టుకోవడానికి రుద్దుకుంటాం కదా నూనె, ఇలా రుద్దుకున్నాక కుంకుమను తీసుకొని కూడా రుద్దేసేయాలి. అప్పుడు పెట్టుకుంటే అంటుకోవడానికి సులభంగా ఉంటుంది. లేదంటే రాలిపోతూ ఉంటుంది. ఇదొక అవసరం. ఇదే పళ్ళ పొడిని మనం ఇంకా ఎన్ని రకాలుగా తయారు చేయొచ్చు. ఇది సులభమైన పద్ధతి. అవసరమైతే భస్మాన్ని ఆవు పాలలు, ఆవు మజ్జిగలు, ఆవు నెయ్యి కూడా కలపాలి. అప్పుడు ఇంకా సుగంధం వస్తుంది. దాన్ని కొద్దిగా దూరం పెట్టుకోండి బైక్, క్లారిటీ రావట్లే. ఆవు నెయ్యి అనేది కాబట్టి అది ఇది అంతే. దీన్ని పొడి చేసేసుకుంటే అర్థమైంది కదండి. మీరు కొద్దిగా దూరం ఉండండి. అయిపోయింది.